అందరికీ శుభోదయం. ధ్యానోదయం, జ్ఞానోదయం. ఈరోజు నేను చెప్పదలుచుకుంది బుద్ధుడు గురించి. కల్పనామూర్తి గారు చాలా విషయాలు చెప్పారు. అందులో ముఖ్యంగా పంచశీల, దశపారమితులు, ధమ్మపదం, అలాగా ఆవిడ జీవితకాలం ఉన్నంతసేపు ఎన్నో మనకి అందించారు. అన్ని యూట్యూబ్లో ఉన్నాయి. అలాగే సోల్ టాక్ షో కానీ మరొకటి కానీ మన పిఎంసిలో ఉన్నాయి. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నాకు వేరే సబ్జెక్టులు ఉన్నా కూడా ఆవిడ ఎంత ఫ్లూయెంట్గా నేను చెప్పే ఇది ఇంకా రాలేదు. జ్ఞానపరంగా ఎంత తెలుసుకున్నా ఈ వాక్కు అనేది చాలా ముఖ్యం. అది మన నోట్లోంచి బయటికి కరెక్ట్గా వస్తేనే అవతల శ్రవణం వినేవాళ్ళకి సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందులో మనం మన ముందు మొదట నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ జూమ్ సెక్షన్ నిర్వాహకులు మూలం నుంచి ఇప్పటి వరకు మా స్పిరిచువల్ డాటర్ శైలజ మేడం, ఇప్పుడు నిర్వహిస్తున్న సుష్మా మేడం కానీ, సూర్యకుమారి కానీ, వల్లి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ మధ్యనే మాకు ఈ లింక్ ద్వారా బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు జరుగుతున్న ర్యాలీ కానీ, సుదర్శన యాగం కానీ ఎంతో అమోఘంగా జరుగుతున్నాయి. అయితే ఏమిటంటే, నాకు మొన్న ఒక థాట్ వచ్చింది. ఏమిటంటే, మేడం లేని లోటు నాకు ఉన్నా అది నాకు భర్తీ చేయడానికి స్పిరిచువల్ డాటర్స్ రోజు రోజుకు నాకు బాగా పెరుగుతున్నారు. వయసురీత్యా నేను పెద్ద అయినా కూడా అందువల్ల ఒక జనరేషన్ గ్యాప్లో అందరూ కూడా నాకు స్పిరిచువల్ డాటర్స్, స్పిరిచువల్ గ్రాండ్ డాటర్స్, స్పిరిచువల్ బ్రదర్స్, అంతా స్పిరిచువాలిటీ. మనం బ్లడ్ రిలేటెడ్గా కొంతమంది ఉంటారు, కానీ ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో వాళ్ళే మనకి స్పిరిచువల్ రిలేషన్స్ అయ్యాయి. నాకు అనిపించింది ఈవిడి కాదు, నాకు కూడాను. నేను అంత వక్తని కాదు, కానీ సబ్జెక్ట్ అయితే తెలుసు. కానీ బుద్ధుడి గురించి ఏ విషయాలు ఎవరు చెప్తున్నా కూడా ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది, ఫోన్ చేసినా కూడా. అట్లా ఆ బుద్ధుడు యొక్క ఇది దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఈవిడ టీచర్గా 30 ఏళ్ళ పైన చేస్తున్నారు కనుక ఆవిడకి అదే కాకుండా ఒక గాన కోకిల మన పత్రిజీ కూడా ఎప్పుడున్న హెరం దగ్గర పిలుచుకుని పాట పాడు అంటారు. అంత ఇది అక్క అంటారు కూడా, ఒకేడాది పెద్దవారు కనుక. సో ఇంతే బుద్ధుడు అంటే బుద్ధుడు అయ్యాడు తప్ప బుద్ధుడు కాదు, సిద్ధార్థుడు. ఆయన నామకరణం చేసింది సిద్ధార్థుడు. ఆయన తొలి శ్వాస తీసింది లుంబినిలో. మేము వెళ్ళాము, నేపాల్లో ఉంది లుంబిని.
ఇప్పుడేంటి నేపాల్ అంటున్నాం కానీ ఇదంతా కూడా అఖండ భారతదేశం ఇది. ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ కూడా ఈ ఇదే. బుద్ధుడు గౌతమ్ సిద్ధార్థ్ చెప్పాలంటే, గౌతమ్ అంటే మళ్ళీ వాళ్ళ తల్లి పేరు, ఇవన్నీ కలిపితేనే గౌతమ్ సిద్ధార్థుడు అయ్యాడు. అయితే ఈయన లుంబినిలో తొలి శ్వాస తీసుకున్నాడు. తుది శ్వాస కుషీనగర్లో. నా మిసెస్ కల్పన వెళ్ళారు, నాకు అవకాశం చిక్కలేదు. కుషీనగర్ ఆఖరి ఆఖరి శ్వాస. 80 సంవత్సరాలు జీవించారు, బతకలేదు, జీవించారు. ఆయన మీకు అందరికీ తెలిసే ఉంది, చాలా మంది చెప్పే ఉంటారు కదా ఇప్పుడు. ఆయన జన్మించినాక శుద్ధోదనుడు తండ్రి జాతకం చెప్పడంలో స్వాములు ఏమన్నారంటే, ఆ ఋషులు, ఈయన మహా చక్రవర్తిని అవుతారు, లేకపోతే యోగి అవుతాడు, సన్యాసి అవుతారు అని ఆ ముఖ వచ్చస్సులు గమనించి వారికి 2 విధాలా కనబడ్డాయి. బట్ మోర్ సన్యాసి అవడానికి అవకాశం ఉంది అనేటప్పటికీ ఆ శుద్ధోదనుడి తండ్రి ఆ రాజు తలుచుకుంటే ఏముంది, ఎక్కడికి కూడా ఎటువంటి ఆ శైశవ దశ, బాల్య దశ, యౌవన దశ, ఇవన్నీ దశల్లో కూడా ఆయనకి సకల విద్యలు నేర్పారు. ఆల్ విదిన్ కోటలోనే, ఎక్కడికి బయటికి ఇక్కడ దుఃఖం అనేది, విచారం అనేది కలగకుండా అంత బ్రహ్మాండంగా, అంత ఇదిగా బాగా పెంచారు. ఆఖరికి యశోధర అనే ఆమెని ఇచ్చి మ్యారేజ్ పెళ్లి కూడా చేశారు. ఆయనకి రాహుల్ అనే బాలుడు పుట్టాడు. సౌండ్స్ వస్తున్నాయండి. సో ఈ విధంగా ఇంకా అక్కడి నుంచి 29 సంవత్సరాలకు అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరో ఫోన్ చేస్తున్నారు. మేడం రెగ్యులేట్ చేయండి. చాలా ముఖ్యం. మీరు వాయిస్ మీ దగ్గర నుంచే వస్తుంది, అందరూ అన్మ్యూట్ చేస్తారు మరి. గౌతమ బుద్ధుడు చారిత్రక పురుషుడు అయినా మన భారతదేశం వాడు ఆయన్ని ఒక అవతార పురుషుడిగా పరిగణిస్తున్నాము, విశ్వసిస్తున్నాము. గౌతమ బుద్ధుడి చరిత్ర దాన్ని షార్ట్గా చెప్పుకోవాలంటే, ఆయన 29 సంవత్సరాల తర్వాత ఈ దుఃఖానికి కారణం ఏంటి, ముసలితనానికి కారణం ఏంటి అన్వేషించడానికి ఒక్కసారి ట్రాన్స్ఫార్మేషన్ జరిగిందనమాట. ఆయన గత జన్మలో ఎన్నో జరిగినాయి, కానీ ఈ జన్మలో మరి 29 సంవత్సరాలలో ఆయన సకల భోగాలు అనుభవించాడు, కానీ అక్కడే ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యి మొత్తం ఆ రాజ్యాన్ని, అన్ని భార్యాబిడ్డల్ని వదిలి సన్యసించి రాజగురువుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్నో నేర్చుకున్నారు. కానీ దేంట్లో కూడా ఈయన అనుకున్న దుఃఖ నివారణ ఏంటి అనేది అక్కడ వాళ్ళు ఏమి సబ్జెక్ట్ చెప్పలేదు. ఏవో హఠయోగము మరోటి చెప్పారు. అన్నింటిలోనూ ప్రావీణ్యం ఉంది, కానీ కావాల్సింది లేదు. అట్లా ఆ విధంగా 5.5 సంవత్సరాలు తపస్సులో ఎంతో అన్వేషించి ఒక రీసెర్చ్
చేస్తూ ఇది చేస్తే ఏంటి, అది చేస్తే ఏంటి అనేది రీసెర్చ్‌లు చేస్తూ ఆఖరికి 5.5 సంవత్సరాల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ నేను ఇది తెలుసుకునే వరకు నేను ఆహారం ఏమి తీసుకోను అన్నాడు. అప్పుడు చిక్కి శల్యమైపోయి ఇంకా లోన జీవుడు కూడా వెళ్ళిపోయేలాగా ఉన్న సమయంలో సుజాత మేడము కనబట్టి, "మీరు అనుకున్నది చాలా గొప్ప ఇది. కానీ ఏది కావాలన్నా, ఏం చేయాలన్నా, ఏది సాధించాలన్నా ఈ శరీరం అంటూ ఉండాలి కదా!" అని చెప్పి ఒక పాయసం ఇచ్చి బ బ జీవించడానికి కొంత ఆహారం ముఖ్యం గనక ఈయనకి 5 శిష్యులుండేవారు. ఈ సేమ్ ఈ ధ్యేయంతోటే. ఈ దుఃఖ నివారణకు కారణం ఏంటని తెలుసుకోవడానికి అన్వేషిస్తూ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే బుద్ధుడు ఈ ఆహారం తీసుకున్నాడో వాడు డెఫ్ అయ్యి, ఈ బుద్ధుడు మామూలు కాదు, ఏదో దొంగ గురువులా ఉన్నాడు. ఆహ్, ద ఆహ్, దీంట్లో ఉన్నాడని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం సారనాథ్‌కెళ్లారు. సో, ఇక్కడ ఈయన ఆ బోధి వృక్షం కింద 5.5 రోజులు దీక్షతో కఠోర దీక్షతో తపస్సు చేసి 5.5 రోజులతో ఆఖరి జాముల్లో తన జన్మలు చూసుకున్నారు. అక్కడే ఆయన ఎన్‌లైటన్ అయ్యారు. జ్ఞానపరంగా అప్పుడే ఆయనలో వచ్చిన ఏమంటే ఈ 4 ఆర్య సత్యాలు, అది వేరే సబ్జెక్ట్, కొంచెం డీప్‌గా చెప్పుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది. 6 ఆర్య సత్యాలు. ఈ అంతా దుఃఖమయంగా ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా ఏం చెప్పినా, ఏమి పలకరించినా ఆ దుఃఖమే ఉన్నారు. ఆ దుఃఖానికి కారణం ఏంటంటే తృష్ణ, మితిమీరిన అతి కోరికలు. ఆ కోరికలు ఎందుకు వస్తున్నాయంటే అవిద్య. అవిద్య అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే మన ఎంఏ, పీహెచ్‌డీలు, డాక్టరేట్‌లు ఇవి కావు. ఆత్మవిద్య. నేను, నేను శరీరమే కాదు, నేను ఆత్మను అని తెలుసుకునేదేది. అది తెలుసుకోవడానికే అష్టాంగ మార్గం చేశారు. అష్టాంగ మార్గము సరైన దృక్పథము, సమ్మ అంటారు. అంటే పాలీ భాష, అప్పుడు ఉన్నది అంతా పాలీ భాష. చాలా సులువైందే. మన ఆనాపానసతి అంటున్నాము. ఆనాపానసతి అంటే ఆనా, అపాన అనేది ఇయన్నీ పాలీ భాషలోనే. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు. సో, ఈ విధంగా సరైన దృక్పథము, సరైన సంకల్పము, సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవనోపాధి, సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత అంటే సరైన ధ్యానం. ఈ విధంగా అష్టాంగ మార్గం ఎప్పుడైతే పూర్తిగా అవలంబన చేసుకుని ఆచరణ చేస్తే ఆ తృష్ణ అంటే మితిమీరిన కోరికలు ఉండాలి. కానీ అతి అనేది ఉండకూడదు గనక ఎప్పుడైతే తన కోరిక సరియైన కోరికలైనప్పుడు, అవి నెరవేరినప్పుడు దుఃఖం అనేది ఉండదు. అది సొల్యూషన్ టోటల్‌గా. అయితే ఏంటంటే ఇదే విషయం నాకు తెలిసిన విషయం ముందు అప్పటికే ఆయన థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. కళ్ళు మూసుకుంటే దివ్య దృష్టి బాగా వస్తుంది. గురువులను చూసుకున్నాడు. మొట్టమొదట నాకు విద్య నేర్పిన గురువులు కావాలని చెప్పి ఆ గురువులను చూసేటప్పటికి వారు అప్పటికే బాడీ వెకేట్ చేశారు.
నెక్స్ట్ ఇంకెవరికి అనేది నాకు తెలిసింది ప్రజలకు చెప్పాలి. అందరికీ చెప్పాలి. అందరి అజ్ఞానుల్ని జ్ఞానపరంగా చేయాలి అనే దృష్టితో మరొకసారి చూసేటప్పటికి తన తోటి చాలా కాలం ఉన్న 5 శిష్యుల్ని ఎక్కడున్నారని చూసేటప్పటికి వాళ్ళు సారనాథ్‌లో ఉన్నారు. ఆ సారనాథ్‌లో అంచేత అక్కడికి మనకి ఈయన బుద్ధ గయ, బుద్ధగయ, బోధి 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 వృక్షం, బుద్ధగయ అంటారు కదా! బోధి వృక్షం కింద ఎన్‌లైట్ అయినట్టు గనక అదే మాది పిరమిడ్ హౌస్ ఇది. సార్‌ని అడిగితే పేరు నేను చెప్తే బోధిసత్వ పిరమిడ్ హౌస్ అని నామకరణం చేశారు. అది మాకెంతో ఆనందం. ఇ అప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి 200 కిలోమీటర్లు ఎంతో ఉంది. ఆ రోజుల్లో ఏమీ లేదు గదా! అంతా నడుచుకుంటూ వెళ్ళి ఆయన వాళ్ళకి ఫస్ట్‌ని ప్రబోధం చేసింది ఆ 5 శిష్యులకే. అదే ఇది 4 ఆర్య అష్టాంగ మార్గం. ఇంకా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి వెళ్తూ ఎంతో మందిని ధ్యాన ప్రబోధమే గౌతమ బుద్ధుని యొక్క లక్ష్యం. అందరినీ నడిచాలి. ఆనాటి పరిస్థితులను బట్టి అందరూ అజ్ఞానులుగా ఉన్నారు. అహంకారంతో ఉన్నారు. ఇవన్నీ గూడా వాళ్ళకి చక్కని సరళమైన భాషతో వాళ్ళందరికీ కూడా ప్రబోధాలు చెప్తున్నారు. జ్ఞాన ప్రబోధాలు. ఈ పంచశీల అంటే అందులో అహింస, పరుల సొమ్ము తస్కరించకూడదు, మాటలతో మోసంగా చేయకూడదు, అంటే అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం నివారణ, అలాగే మద్యపాన నివారణ, వీటికి సంబంధించి ఈ పంచశీలం అని చెప్పారు. అలాగే ఎన్నో సభలు, ఈయనకి ఫాలోవర్స్ బాగా నెమ్మదిగా బాగా ఉన్నారు. ఇప్పుడు మనం అలాగే దశపారమితలు. దశపారమితలు అంటే చెప్పాలి 10 కమాండ్‌మెంట్స్. దశపారమితులు అంటే పరిపూర్ణతకు 10 మెట్లు, స్టెప్స్. దానము, శీలం, నిష్కామ, ప్రజ్ఞ, సత్యం, వీర్య, క్రాంతి, అధిష్టానం, మైత్రి, ఉపేక్ష. ఈ 10 స్టెప్స్ పరిపూర్ణ జీవితానికి, పరిపూర్ణతకు 10. ఇవన్నీ కూడా బుద్ధ గోవర్ధన్ వారు 110 పుస్తకాలు రచిస్తే అందులో ఎక్కువగా బుద్ధుడి గురించే ఉన్నాయి. నేను చెప్తున్న ఇవన్నీ కూడా పంచశీల గాని, ఇది గాని. కల్పన ఆత్మోత్సవం అప్పుడు వారు కూడా వచ్చారు. మనం కూడా పంచశీల ఒక 1000 కాపీలు అందరికి పంచాము. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆవిడ ఏదైతే ఇష్టపడి చెప్తున్నారో అదేది నేను కూడా చెప్దామనే ప్రయత్నం చేస్తున్నాను. అందులో ఈరోజు బౌద్ధవాణి,
అలాగే బోధిసిరులు కూడా ఉంది. బోధిసిరులు 101 కథలు. బుద్ధుడు ఏం చెప్పినా, ఎక్కడ ఏం చెప్పినా కూడా ఒక చక్కని, అందరికీ ఆహ్లాదంగా ఉండే చిన్న చిన్న పెట్ట కథలతో కలిపి దానిలో మంచి సందేశం ఇస్తుండేవారు. ఆయన ఇలాగా 547 జాతక కథలు ఉన్నాయండి. 547. అందులో ఒక 32, 101 బోధిసిరుల్లో ఉన్నాయి. 101 ఉపన్యాసాలు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది బౌద్ధ వాణిలో 32 అమృత గుళికలు. అటువంటి చక్కని వీటిని మనం ఈ 32లో కొన్ని మనం చెప్పుకుందాము. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక సందేశం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అందరినీ ఆకట్టుకునేటట్టుగా చక్కని కథల రూపంలో చెప్తా ఉన్నారు. ఒకటి చెప్పాలి అంటే, నిజమైన దిక్పాలకులు పాలకులు ఎవరు? మగధరాజు ఒక వ్యాపారి యొక్క సన్ను సిగాలకుడు ఆయన రోజు ప్రొద్దుటే ఊరు బయట నదిలో స్నానం చేసి బయటకు వచ్చి గట్టు మీద ఉండి తూర్పు, దక్షిణము, పడమట, ఉత్తరము 4 వైపులా నమస్కారం చేస్తున్నాడు. గౌతమ బుద్ధుడు ఆయన్ని కలవడం జరిగింది. ఏం చేస్తున్నావు అంటే, ముందు గౌతమ బుద్ధుడికి నమస్కారం పెట్టి, నేను దిక్పాలకులకు నమస్కారం చేస్తున్నాను అంటారు. అంటే అంటే ఏమిటి? నీకు అర్థమైంది ఏమిటి అని అంటే, తూర్పున ఇంద్రుడు, తూర్పు తిరిగి ఇంద్రుడికి నమస్కారం పెడుతున్నాడు. అలా దక్షిణాన యముడు, అలాగా పడమటిన వరుణుడు, ఉత్తరాన కుబేరుడు. వీళ్ళు నా దృష్టిలో దిక్పాలకులు. వాళ్ళకి నమస్కారం చేస్తున్నానని చెప్తారు. అప్పుడు అది సరే, అసలైన దిక్పాలకులు, నిజమైన గొప్ప దిక్పాలకులు వేరే ఉన్నారు, అది కూడా నువ్వు తెలుసుకో అని చెప్పి ఆయనకి చెప్తారు. తూర్పు తిరిగి అక్కడ నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నమస్కారం చేసుకో. తల్లిదండ్రులు మొదటి గురువులు. తర్వాత మనకి దక్షిణాన మనకు ధ్యాన విద్య నేర్పిన గురువులు, ప్రాపంచిక విద్య నేర్పిన గురువులు అందరికీ కూడా నమస్కారం చేసుకో. మొదట తల్లిదండ్రులు, తర్వాత మనం నమస్కారం అర్పించవలసింది గురువులకు. తర్వాత మనం సంసారంలో ఉండడం కనుక భార్య బిడ్డలు, పడమటకి తిరిగి భార్య బిడ్డలకు వారికి నమస్కారం చేసుకోండి.
ఉత్తరపు తిరిగి మిత్రులకి నమస్కారం చేసుకోవాలి. వీళ్ళు అసలైన దిక్పాలులు. తూర్పు, దక్షిణము, పడమట, ఉత్తరము. ఇదే కాకుండా అదో ఊర్ధ, అదోలో ఉద్యోగులు, శ్రామికులు వీరందరూ ఉంటారు. ఊర్ధలో పండితులు, వాళ్ళకి నమస్కారం చేసుకోండి. ఇది నిజమైన దిక్పాలకులు అంటే ఇది అని చెప్తారు. దానికి సిగాలకుడు మరొకసారి ఉదిరికి నమస్కారం పెట్టి ఆ పైన ఆ విధంగానే వస్తుండేవారు. ఇది ఒక 32లో ఇది ఒక ఇది. తర్వాత ఒక్కొక్కటి చిన్న చిన్న సబ్జెక్టులు, చిన్న విషయాలు. అసలైన స్నానం అంటే ఏంటి? వైశాలి రాజ్యంలో రాజానందనుడు బుద్ధిని ధర్మ ప్రసంగాలు వింటూ అసలైన స్నానం మనం రోజు కూడా స్నానం చేస్తూ ఉంటాం కదా. మన శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా క్లీన్ చేసుకుని ఉంటాం. ఇది బాహ్య స్నానం. కానీ అసలైన స్నానం మనసుకి. ఆ మనసుకి స్నానం ఏంటంటే ధర్మ స్నానం అంటారు దాన్ని. సత్యం అంటే ధర్మం, ఇవన్నీ ధర్మబోధలే. ఈ ఇందాక చెప్పాం కదా, 4 ఆర్యసత్యాలు, అష్టాంగ మార్గము, ఇవన్నీ కూడా అసలైన మనసుకు సంబంధించినది స్నానం. అది అసలైన స్నానం అండి. తర్వాత ఇంకొక విషయం, ఏది అందమైన దృశ్యం? మగధ రాజుల్లో మగధ రాజధాని రాజగృహ, బింబిసారుడు రాజు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఒక గొర్రెల మందతో ఒక ఆ కాపరి ముందుకు ఎన్నో ఎన్నో వేల మంది, ఎన్నో వందలు గొర్రెల్ని తీసుకెళ్తుంటే అందులో ఒక గొర్రె పిల్ల కుంటుతూ దాని వాళ్ళతో లేక వెనకబడి ఉంది. బుద్ధుడు దాన్ని తీసుకుని చంకన పెట్టుకుని ఆ కాపరిని అడిగాడు, ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అందరినీ? ఏమిటనంటే అప్పుడు బింబిసారుడు ఒక యజ్ఞం తలపెట్టారు. అది రేపు వీటిలన్నింటినీ బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాం అంటాడు. ఓహో, అలాగా అని నెక్స్ట్ మరుసటి రోజు ఈ యజ్ఞం ప్రిపేర్ చేశారు. రాజు బింబిసారుడు వచ్చాడు. అప్పుడు ఈ గొర్రెల్ని వధించే ముందుగా రాజుతో గౌతముదుడు అంటారు, ఇప్పుడు ఈ గొర్రె పిల్లలు, మేక పిల్లలు
ఎంత ఆనందంగా ఉన్నాయి, వాళ్ళ పిల్లలతోటి ఎంత ఉంది, అది ఒక్కసారి మీరు దృష్టిలోకి తీసుకురండి. రెండో దృశ్యం ఏంటంటే, వీటిని మీరు బలిస్తున్నారు. ఆ మెడ మీద కత్తితోటి కట్ చేస్తుంటే అవి మొండం సెపరేట్ అయ్యి గిలగిలగిలలాడుతూ ఎంతో క్షోభతోటి ఆఖరి చనిపోతుంది. ఆ దృశ్యం కూడా గమనించుకోండి. ఇందులో ఏది అందమైన దృశ్యం అని చెప్పేటప్పటికల్లా ఆ బింబిసారుడు రిలీజ్ అయ్యి మళ్ళీ దాన్ని అక్కడికి ఆపేసి ఇంకా అక్కడికి బుద్ధుడి యొక్క ప్రథమ శిష్యుడు అయ్యాడు ఆయన. అలాగా మరోటి త్యాగం. కోసల రాజులో శ్రీవస్త నగరం అండి. బయట ఒక చిన్న చెరువు ఉంది. దాంట్లో నీరు ఉన్నాయి, బాగాను జలచరాలు ఉన్నాయి. కేవలం నీటిలోనే జీవించే జంతువులు అది ఉన్నాయి. అయితే ఎంతో ఆహ్లాదంగా హాయిగా జీవనం గడుస్తున్నాయి. కానీ ఆ చెరువుకి చిన్న చిల్లులా పడింది. ఆ తర్వాత ఇంకా ఇంకా అదే పెద్దదైపోయింది. ఆ టైంలో నీరంతా కూడా వెళ్ళిపోతుంది. నీరు బయటికి వెళ్ళిపోతే డ్రై అయితే చనిపోతాయి. కేవలం నీటిలోనే ఉండేవి. అప్పుడు అందులో ఒక చేపల రాణి ముందు ఆ చెల్లిని ఆపడానికి ప్రయత్నం చేసింది, కానీ అవలేదు. అప్పుడు అది ఇంకా పెద్దది ఉండేటప్పటికి దానికి అడ్డుపెట్టి మొత్తం శరీరాన్ని అంతా కూడా అడ్డుపెట్టి దాన్ని ఆపింది. అలాగ ఆపడం వల్ల తను ఆ ప్రెషర్ ఎక్కువయ్యి ఆఖరికి చనిపోతుంది కూడా. ఇక్కడే అనేక వేల జలచరాలని రక్షించి నా త్యాగ ఆ చేపల రానికి అది అంత ఇది. ఇదే మనం సమాజంలో కూడా త్యాగం అనేది ఉండాలి. అందరి కోసం నువ్వు కొంత త్యాగం చేయాలి అనేది ఆ బుద్ధుని యొక్క బోధ. తర్వాత ఇంకొక విషయం, ఉత్తమ ధర్మం. శ్రావస్తి నగరము ఎక్కువగా శ్రావస్తి నగరం మగధ రాజ్యం, అక్కడే ఎక్కువ బుద్ధుడు తిరిగారు. ఆయన తిరిగింది సంచరించింది అక్కడైనా కూడా మన భారతదేశంలో కన్నా కూడా పై దేశాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. శ్రీలంక కానీ, థైలాండ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ బాగా స్ప్రెడ్ అయింది బుద్ధుడు ఈ యొక్క ఇది. మేము ఈ మధ్య థైలాండ్ వెళ్ళడం కూడా జరిగింది. థైలాండ్ అక్కడ చూస్తే మొత్తం ఎక్కడ చూసినా బుద్ధుడే. గోల్డెన్ బుద్ధ అంట, ఎన్ని ఎన్ని టెంపుల్స్ అన్నీ అంత బుద్ధమయమే. చాలా గొప్పగా ఉంది. అవకాశం ఉంటే తప్పనిసరిగా థైలాండ్, బ్యాంకాక్ క్యాపిటల్. నికషుడని ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఆయన
ఏమిటంటే వజ్రాలకు సానబెడతారు. ఓ బౌద్ధ భక్షుడు ఈయన దగ్గరికి భిక్ష కోసం వెళ్ళారు. ఆయన్ని ఒక గెస్ట్ అన్నమాట, ఒక అతిథిగా వెళ్ళాడు. ఆయన అక్కడ కూర్చోబెట్టి, అప్పుడు అదే రాజభటులు వచ్చి, రాజుగారు ఒక వజ్రాన్ని పంపించారు, దాన్ని సానబెట్టాలని చెప్పి భటులు చెప్పి వెళ్ళారు. ఈయన ఎదురుగుండా ఆ స్టూల్లో అది అక్కడ పెట్టి లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్ళి బయటకు వచ్చేసేపటికి అది అక్కడ లేదు. ఏమంటే అక్కడ ఒక కోడిపుంజు ఉంది. ఇది మెరుగు మెరుగు చూసి అది ఎక్దమ్ ఒకేసారి లోనికి మింగేసింది, అదేదో తిని పదార్థం అన్నట్టుగా. అప్పుడు ఈయన ఎవరు నికషుడు అనేవాడు బయటకు వచ్చి, ఈ సానబట్టే వ్యాపారి వచ్చి, అక్కడ ఎప్పుడైతే అక్కడ ఆ వజ్రం అది లేదో, ఈయన మీద గౌరవం అంతా పోయి ఈయన దొంగ అని ఆయన్ని ఆ పక్కన ఉన్న కర్రతో కొట్టి 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 కొట్టాడు. ఆ కర్ర కూడా ఇరిగిపోయింది. మరొక కర్ర కోసం వెళ్ళినప్పుడు ఇటు చూడండి ఏమవుతుందో. ఆ కర్ర పైకి ఎగిరి ఆ కోడి పుంజిని చనిపోయింది అది. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఉత్తమ ధర్మము, జీవకారుణ్యము మించిన ధర్మం లేదు. అందుకనే ధర్మం శరణం గచ్చామి అంటాను. ఓకే సార్. మరొక ఇది కోర్కెల ఉచ్చులు. అన్ని దుఃఖాలకు కారణం కోరికలే అంటున్నాం కదా. కోరిక అంటే మితిమీరిన కోరిక, తృష్ణ అన్నాం కదా. మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అది చేయడం వల్ల మనకి బాగానే ఉంటుంది. అది కాకుండా మితిమీరిన కోరిక, నీకు సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ కావాలంటాం, అది ఉన్నప్పుడు కారు కావాలంటాం. ఇలా కోరికలు ఎక్కువ అయిన కొలది నీ స్తోమత లేనప్పుడు నీకు దుఃఖమే అవుతుంది ఇది. హిమాలయాలలో ధ్రువాల్లో -డిగ్రీలు ఉంటాయి. అక్కడ ఏ మనిషి కూడా జీవించడానికి ఉంటుంది. కానీ అక్కడ కూడా కొన్ని జంతువులు ఉంటుంది. అక్కడ కూడా కొన్ని ఉంటాయి. ఒకసారి కొన్ని జంతువులు ఉన్నప్పుడు వేటగాళ్ళు వాటిని చేయడం చూస్తే తెలివిగల వల వేస్తారు. ఆ వలలో ఇవన్నీ ఉండిపోతాయి. అప్పుడు తెలివిగలది వాటిని ముట్టుకోదు. ఓకే. ఈ కోరికల ఉచ్చులో ఇరుక్కుని ఉంటాయి కొన్ని. ఒక కోతి
ఆ నెట్కి జిగురు చేస్తాడు. తెలివిగలదైతే ఏం ముట్టుకోదు. కానీ ఈ కోతి ఏం చేసింది, ఎడమ చేత్తోటి టచ్ చేసింది. ఆ టచ్ చేసిన దాని మీద అది అతుక్కుపోయింది. అప్పుడు రెండో చేయి పట్టుకుంది, అది కూడా అతుక్కుపోయింది. తర్వాత కాళ్ళు కూడా అతుక్కుపోయింది. మొత్తానికి అంతా కూడా అందులో ఇరుక్కుపోయి మొత్తానికి చనిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోరికలు ఉచ్చు అంటారు. ఉచ్చు అంటే ఆ వల అనేది కోరికలు. ఆ కోరికల్ని ఈ కోరికల ఉచ్చులో బయటికి రావాలి. దానికి అది అట్లా ఈ ఈ ప్రబోధాలన్నీ కూడా ఆయన అట్లా చెప్పుకొచ్చారనమాట. కోరికలు రుచిలో ఉండకూడదు, తెలివిగా దూరంగా ఉండాలని. మరొకటి శ్రేష్టమైన దానం. బుధుడు అయిన తర్వాత కపిలవస్తు నగరానికి వచ్చారు. కపిలవస్తు తల్లి కపిలవస్తు అంటే ఆయన రాజ్యం, తండ్రి తల్లి దగ్గరికి వచ్చాడు. తల్లి గౌతమ్ వస్తున్నాడని చెప్పేసి, ఆవిడ పేరే గౌతమి, ఆయన అందుకని పేరు కూడా గౌతమ సిద్ధార్థుడు. ఎన్లైటన్ అయ్యాక బుద్ధుడుగా ఉన్నారు. సో తల్లి పుత్రుడు వస్తుడు అని చెప్పి నూతన వస్త్రాలు చేసి ఆయన్ని పిలిచి ఇచ్చేటప్పుడు ఆయన తీసుకోలేదు. వ్యక్తి కన్నా సంఘం ముఖ్యం అని చెప్పి, నాకు కాదు, నాకు అందరికీ కావాలి, నాకైతే అవసరం లేదు, సంఘ సేవ కన్నా మించింది లేదు, వ్యక్తి సేవ కన్నా సంఘ సేవ గొప్పది అని ఆ మాతకు చెప్పడంతో అది అట్లా అయింది. మరొకది, ఆడపిల్ల పుట్టడం అంటేది. కోశలరాజు చిత్తు సభ నడుస్తోంది. సభ నడుస్తున్నప్పుడు ఆ మంత్రి రాజభట్లు ఎవరో వచ్చి రాణి గారు ప్రసవించారు అని చెప్పడంతో ఈయన ఫేస్ అంతా చాలా గ్లో అయిపోయింది. బాగా ఎంతో ఆనందపడ్డాడు. తర్వాత రాణి గారు ఆడపిల్లని ప్రసవించారు అని చెప్పటికల్లా ఆయన ఫేస్ అంతా కూడా పేలిపోయింది. ఎంతో దుఃఖమయంగా అయిపోయిందండి. అదే సమయంలో బుద్ధుడు కూడా ఆ సభలో ఉంటూ చెప్తారనమాట. ఆడవారి గొప్పతనం, మనకి జన్మ ఇచ్చిందే తల్లి, ఆడపిల్ల. మరి ఆ తల్లి లేకపోతే మనం లేం కదా. అలాగే ఆడపిల్లలో ఎంత గొప్పగా వాళ్ళు ఉన్నారు. మనం చూసుకుంటే ఝాన్సీ రాణి, మన ఇందిరాగాంధీ, ఎంతో ఉంది. మనిషి అనేవాడు ఆడ తల్లి లేనిదే కొట్టారు కదా. అవతార పురుషులైనా అంతే కదా. అర్ధనారీశ్వర తత్వం అంటున్నాం కదా.
ఆడలోనూ మగతనం ఉంది, వాళ్ళలో మగవాళ్ళలో కూడా అదే అర్ధనారీస్తత్వం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనం చేస్తున్న ఈ బ్రహ్మర్షి మహిళా చైతన్యం, మహిళ అంటే మహిళే కాదు. ఇప్పుడు మరి మనం కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. సో అది చెప్పేటప్పటికి ఆయన ఎన్లర్టైన్ అయ్యి అప్పుడు మళ్ళీ సంతోషించారు ఆయన. తర్వాత ఇంకొక విషయం, వెళ్ళలేని తల. అశోకుడు కళింగ యుద్ధం జరిగింది కదా, అప్పుడు ఎంతో మంది చనిపోయారు. దాన్ని అక్కడ చూసి ఆఖరిలో ఆ శవాలయం చూసి ఒక్కసారి ఆయనకి కూడా ట్రాన్స్ఫర్మ్ అయింది, చాలా దారుణం జరిగింది అని చెప్పి ఆ తర్వాత ఇంకా తను అశోకుడు ప్రజలకి ఎంతో చేశారు. మనం పాటలు చెప్పుకుంటాం కదా, అశోకుడు రోడ్లు వేయించను, చెట్లు నాటించను, అంటే మొత్తం అంతా కూడా ప్రజల కోసమే చేస్తున్నాడు. బుద్ధుడు ఓ భిక్షువుకి ఓ భిక్షువు తల వంచి నమస్కారం చేస్తాడు. బుద్ధుడు ఒక భిక్షువుకి నమస్కారం చేస్తాడు. అది చాలా సీరియస్ అయ్యి ఆయన చెప్తారనమాట, ఒక భిక్షువుకి మీరు తల వంచడం ఏంటి అనేది. అది ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు ఈయన మంత్రి. అప్పుడు బుద్ధుడు ఏం చెప్తారంటే, ఒక జింక తల, మేక తల, ఆ బొడుల్ని ఒక పల్లెలో పెట్టి అమ్ముకుని రమ్మంటాడు. వాళ్ళు ఏం చేశారు, వాయిస్ మరి బాగానే ఉంది. హలో, ఇదేమైనా ప్రాబ్లమా? మరి బాగానే అన్మ్యూట్ చేసాం కదా. ఎప్పటి నుంచి? హలో, వినిపిస్తుందమ్మా? ఎవరో వాయిస్ వస్తుంది, రిఫ్లెక్షన్ మీ దగ్గర ఉంటే మరి ఏం ప్రాబ్లం? సుష్మా మేడం, సూర్యకుమారి, అది కొంచెం వాయిస్ ఎంత అది ముట్టుకెలా అవుతుంది, మీరు చెప్పండి.